ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. కల్పవృక్ష వాహనంపై శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరుని వైభవ దర్శనం. దేవుని కడపలో ఘనంగా స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవం. రామదాసు కీర్తనలతో పరవశించిన గోదావరి తీరం. భద్రాచలంలో ప్రయుక్త వాగ్గేయకార ఉత్సవ ప్రారంభం. ఫిబ్రవరి 4వ తేదీ తిరుమలలో రథసప్తమి పర్వదినం. తిరుమాడ వీధుల్లో ఏర్పాట్లను పర్యవేక్షించిన టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు. కళ్యాణోత్సవ సేవలో శ్రీ ప్రసన్న వెంకటేశ్వరుని కటాక్షం. అప్పలాయగుంట క్షేత్రంలో శ్రవణ నక్షత్రోత్సవం. కడప జిల్లా దేవుని కడపలో తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా విరాజిల్లుతున్న దేవుని కడప శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా 4వ రోజైన శనివారం ఉదయం శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారికి కల్పవృక్ష వాహన సేవ నేత్రపర్వంగా జరిగింది. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి దివ్యమూర్తిని రత్నాభరణాలు, సుగంధ పుష్పమాలలతో, సుందర శోభిత అలంకరణలతో కాళీయ మర్దన అవతారంలో కోరిన కోరికలు తీర్చే కల్పవృక్ష వాహనంపై అధిష్ఠింపచేసిన అర్చకులు ప్రత్యేక పూజలతో సేవించి హారతులు సమర్పించారు. అనంతరం భక్తులు గోవిందనామస్మరణలు చేస్తుండగా మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామి ఆలయ వీధుల్లో కల్పవృక్ష వాహన సేవ నయనానందకరంగా సాగింది. ప్రపన్నులకు కామధేను విధి కల్పవృక్షమిది. ఆభరణంబులు పరమాత్ముని నుతి పరిమళము. హరినామ జపమే ఆభరణంబులు పరమాత్ముని నుతి పరిమళము. ధరణీధరు పాద సేవే భోగము పరమం విడిగిన ప్రపన్నులకు. ధరణీధరు పాద సేవే భోగము పరమం విడిగిన ప్రపన్నులకు. కామధేను విధి కల్పవృక్షమిది ప్రామాణ్యము గల ప్రపన్నులకు. కామధేను విధి కల్పవృక్షమిది. ఇక వార్షిక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారికి నూతన సర్వభూపాల వాహనం విరాళంగా అందింది. 500 సంవత్సరాల కాలంగా వంశపారపర్య అర్చకత్వం నిర్వహిస్తున్న అర్చకులు 5.5 లక్షల రూపాయల విలువైన సర్వభూపాల వాహనాన్ని ఆలయ ప్రాంగణంలో టీటీడీ సూపరింటెండెంట్ హనుమంతుకు అందజేశారు.
పావన గోదావరి తీరంలోని పరమ పవిత్ర పుణ్యక్షేత్రం భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారి ఆలయంలో భద్రాచల రామదాసు ప్రయుక్త వాగ్గేయకార ఉత్సవం సంప్రదాయ శోభితంగా జరిగింది. కంచర్ల గోపన్నగా పేరొందిన భద్రాచల రామదాసు అపరమైన రామభక్తితో పలు కీర్తనలను శ్రీరామచంద్రస్వామి వారిపై రచించి తరించిన భక్త శ్రేష్ఠుడు. నేడు భద్రాచల రామదాసు 392వ జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని ప్రయుక్త వాగ్గేయకార ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. ఫిబ్రవరి 1వ తేదీ నుండి 5వ తేదీ వరకు నిర్వహించే ఈ ఉత్సవాలను పురస్కరించుకుని శేషవాహనంపై శ్రీ సీతారామ లక్ష్మణ సైతంగా భద్రాచల రామదాసుల వారి ప్రతిమలను కొలువుదీర్చి విశేషంగా పూజలు జరిపారు. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల నుండి తరలివచ్చిన పలువురు వాగ్గేయకారులు భక్త రామదాసు కీర్తనలను వీణులు విందుగా ఆలపించి స్వర నీరాజనం సమర్పించారు. టీటీడీ ఈవో జె శ్యామలరావు శుక్రవారం గాలిగోపురం 7వ మైలులో ఆకస్మిక తనిఖీలు చేశారు. గాలిగోపురం వద్ద వైద్యులు మందుల లభ్యతను పరిశీలించారు. అనంతరం 7వ మైలు వద్ద ఉన్న తినుబండారాల సమీపంలోని ప్రాంగణాల శుభ్రతను కూడా తనిఖీ చేశారు. పక్కనే ఉన్న పలు దుకాణాల లైసెన్సులను పరిశీలించారు. తిరుమల దివ్యక్షేత్రంలో ఫిబ్రవరి 4వ తేదీ సూర్య జయంతి సందర్భంగా రథసప్తమి వేడుకలు అంగరంగ వైభవంగా జరగనున్నాయి. మినీ బ్రహ్మోత్సవంగా ఒక్కరోజు బ్రహ్మోత్సవంగా ప్రసిద్ధి చెందిన రథసప్తమి పర్వదినాన భక్తుల రద్దీకి అనుగుణంగా టీటీడీ సకల ఏర్పాట్లు చేస్తోంది. ఈ నేపథ్యంలో టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు, ఈవో జె శ్యామలరావు, అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి, జేఈఓ వి వీరబ్రహ్మం, ఇన్ఛార్జ్ సివిఎస్ఓ మణికంఠ చందోలు, పాలక మండలి సభ్యులతో కలిసి తిరుమలలోని పలు ప్రాంతాల్లో ఏర్పాట్లను పరిశీలించారు. ముందుగా వాహన మండపానికి చేరుకున్న బిఆర్ నాయుడు అధికారులతో కలిసి శ్రీవారి ఆలయం, 4 మాడవీధులు, శ్రీవారి పుష్కరిని సందర్శించారు. తిరుమాడ వీధులలో భక్తుల సౌకర్యార్థం వేసిన చలువ పందిళ్లను, గ్యాలరీలో భక్తుల ప్రవేశ, నిష్క్రమణ అత్యవసర గేట్లను పరిశీలించారు. భక్తులు నడిచే సమయంలో వేడి లేకుండా వేసిన వైట్ పెయింట్ తదితర ఏర్పాట్లను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. గ్యాలరీలో భక్తులకు ఎప్పటికప్పుడు పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ ద్వారా సమాచారం చేరవేసేలా ప్రకటనలు ఇవ్వాలని అధికారులకు చైర్మన్ సూచించారు. భక్తులు గ్యాలరీలో ప్రవేశించాక వారికి కావాల్సిన అన్నప్రసాదాలను, తాగునీరు, మజ్జిగ తదితర సౌకర్యాలను క్రమం తప్పకుండా అందించాలని కోరారు. గత అనుభవాల దృష్ట్యా భక్తులు సౌకర్యవంతంగా శ్రీవారి వాహన సేవలను వీక్షించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. అనంతరం టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు మీడియాతో మాట్లాడారు. ఈరోజు ఇక్కడ జరుగుతున్నటువంటి ఏర్పాట్ల మీద బోర్డు మీటింగ్లో సమీక్ష చేసాం. పర్సనల్గా వచ్చి విజిట్ చేసి ఏర్పాట్లు ఎలా ఉన్నాయో సమీక్షించాలని బోర్డు మెంబర్లందరూ కూడా వచ్చాం. ప్రస్తుతానికి చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి, ఎలాంటి ఇబ్బంది లేదు. వాళ్ళకి కావాల్సిన ఏర్పాట్లన్నీ కూడా బాగా జరుగుతున్నాయి. ఇందులో ఎలాంటి భక్తులకు అసౌకర్యం కలగకుండా అన్ని విధాల చర్యలు తీసుకుంటున్నాం. తిరుపతి జిల్లా వడమాలపేట మండలం సమీపంలోని టీటీడీ అనుబంధ అప్పలాయగుంట క్షేత్రంలో శ్రీ ప్రసన్న వెంకటేశ్వరునికి కళ్యాణం రమణీయంగా జరిగింది. శ్రవణ నక్షత్రాన్ని పురస్కరించుకుని అర్చకులు ప్రత్యేకంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారిని వేదికపై సర్వాభరణ భూషితంగా కొలువుదీర్చారు.
ఆపై ఆగమ కైంకర్యాలతో సేవించి హారతులందజేశారు. అనంతరం వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ కనుల పండుగ స్వామి అమ్మవార్లకు కళ్యాణోత్సవం నిర్వహించారు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు. కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు. పేరు కల జవరాలే పెండ్లి కూతురు. పేరు కల జవరాలే పెండ్లి కూతురు. పెద్ద పేరుల ముత్యాల మెడ పెండ్లి కూతురు. పేరు కల జవరాలే పెండ్లి కూతురు. పెద్ద పేరుల ముత్యాల మెడ పెండ్లి కూతురు. పేరంటాండ్ల నడిమి పెండ్లి కూతురు. పేరంటాండ్ల నడిమి పెండ్లి కూతురు. విభు పేరు కుచ్చ సిగ్గుబడి పెండ్లి కూతురు. పేరంటాండ్ల నడిమి పెండ్లి కూతురు. విభు పేరు కుచ్చ సిగ్గుబడి పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు. కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు. కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు. బిరుదు పెండెము వెట్టే పెండ్లి కూతురు. బిరుదు పెండెము వెట్టే పెండ్లి కూతురు. నెర బిరుదు మగని కంటే పెండ్లి కూతురు. బిరుదు పెండెము వెట్టే పెండ్లి కూతురు. నెర బిరుదు మగని కంటే పెండ్లి కూతురు. తిరుపతి ఎయిర్ బైపాస్ రోడ్డులో ఎంఆర్ఓ కార్యాలయం ప్రాంగణంలో నెలవైన శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. జనవరి 31వ తేదీ నుండి ఫిబ్రవరి 8వ తేదీ వరకు జరిగే ఈ ఉత్సవాల్లో భాగంగా శనివారం ఉదయం స్వామివారికి చిన్నశేష వాహనం ఘనంగా జరిగింది. శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారిని సర్వాభరణ భూషితంగా అలంకరించిన అర్చకులు చిన్నశేష వాహనంపై వేంచేపు చేశారు. అనంతరం మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ వీధులలో స్వామివారికి వాహన సేవ ఘనంగా జరిగింది. వీడుగదేశేషుడు శ్రీ వెంకటాద్రిశేషుడు. వీడుగదేశేషుడు శ్రీ వెంకటాద్రిశేషుడు. వేడుక గరుడనితో పెన్నుద్దైన శేషుడు. వేడుక గరుడనితో పెన్నుద్దైన శేషుడు. వేడుగదేశేషుడు శ్రీ వెంకటాద్రిశేషుడు. వడిగెల తోడ వెలసిన శేషుడు. ఛాయమిని తళుకు వజ్రాల శేషుడు. వేయి వడిగెల తోడ వెలసిన శేషుడు. ఛాయమిని తళుకు వజ్రాల శేషుడు. మాయని శిరసులపై మాణికాల శేషుడు. మాయని శిరసులపై మాణికాల శేషుడు. ఏ ఎడహరికి నీడై ఏ గేటి శేషుడు. ఏ ఎడహరికి నీడై ఏ గేటి శేషుడు. వేడుగదేశేషుడు శ్రీ వెంకటాద్రిశేషుడు.
తిరుచానూరులో సువర్ణముఖి నదీ తీరం నందనవనం రోడ్డులో నూతనంగా నిర్మించిన శ్రీ దత్తాత్రేయ స్వామి ఆలయంలో విగ్రహ ప్రతిష్ఠ కుంభాభిషేక మహోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. జనవరి 31వ తేదీ నుండి ఫిబ్రవరి 3వ తేదీ వరకు వైదిక క్రతువులను శాస్త్రోక్తంగా నిర్వహించి కుంభాభిషేక మహోత్సవాన్ని జరపనున్నారు. ఈ సందర్భంగా శనివారం ఆలయ ప్రాంగణంలోని యాగశాలలో గురువందన పవమాన మన్యసూక్త పారాయణం, వేద పారాయణం, ఆవాహిత పూజలు, దీక్ష హోమం, ఆవాహిత హోమము, మంత్రపుష్పం, తీర్థ ప్రసాద వితరణ తదితర కార్యక్రమాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. త్రివేణి సంగమ పుణ్య ప్రదేశం పుణ్యస్నానాలు ఆచరించే అశేష భక్తులతో కళకళలాడుతోంది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ప్రయాగ్రాజ్లో మహాకుంభమేళా ఆధ్యాత్మిక భరితంగా కొనసాగుతోంది. నిత్యం లక్షలాదిగా భక్తులు తరలివచ్చి త్రివేణి సంగమంలో పవిత్ర స్నానాలను ఆచరిస్తున్నారు. ఈ సందర్భంగా ప్రయాగ్రాజ్లోని 6వ సెక్టార్లో ఏర్పాటు చేసిన టీటీడీ ఆధ్వర్యంలోని శ్రీవారి నమూనా ఆలయం ఉత్సవ శోభతో కలకలలాడుతోంది. ఇందులో భాగంగా శనివారం ఉదయం శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి సుప్రభాతం, తోమాల, అర్చన తదితర సేవలను వైఖానస ఆగమోక్తంగా నిర్వహించారు. ప్రవర్తతే ఉత్తిష్ఠ నరశార్దూలా కర్తవ్యం దైవమాన్నికం కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ఠ నరశార్దూలా కర్తవ్యం దైవమాన్నికం. అన్ని మంత్రములు ఇందే ఆవహించెను, అన్ని మంత్రములు ఇందే ఆవహించెను, అన్ని మంత్రములు ఇందే ఆవహించెను. వెన్నతో నాకు గలిగే వెంకటేశు మంత్రము, అన్ని మంత్రములు ఇందే ఆవహించెను. వెన్నతో నాకు గలిగే వెంకటేశు మంత్రము, అన్ని మంత్రములు ఇందే ఆవహించెను, అన్ని మంత్రములు ఇందే ఆవహించెను. నారదుడు జపించే నారాయణ మంత్రము, చేరే ప్రహ్లాదుడు నారసింహ మంత్రము. నారదుడు జపించే నారాయణ మంత్రము, చేరే ప్రహ్లాదుడు నారసింహ మంత్రము. కోరి విభీషణుడు చేకొనే రామ మంత్రము, కోరి విభీషణుడు చేకొనే రామ మంత్రము. వేరే నాకు గలిగే వెంకటేశు మంత్రము, కోరి విభీషణుడు చేకొనే రామ మంత్రము. అనంతరం నమూనా ఆలయ ప్రాంగణంలో సకల జనులు శాంతి సౌభాగ్యాలతో వెలసిల్లాలని కోరుతూ చతుర్వేద హవనాన్ని వేదోక్తంగా నిర్వహించారు. ఇప్పుడొక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. వినరో భాగ్యము, వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి, ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్విబిసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్విబిసి ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి, తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం.
చిత్తూరులోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో అమ్మవారికి విశేష శాంతి అభిషేకం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవాన్ని రాష్ట్ర ఉత్సవంగా నిర్వహించింది. ఈ సందర్భంగా అర్చకులు అమ్మవారి సన్నిధిలో గణపతి పూజ, పుణ్యాహవచనం, కలశారాధన జరిపారు. అనంతరం వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ అమ్మవారికి పలు రకాల ద్రవ్యాలతో అభిషేకాలను నిర్వహించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో లోక కళ్యాణార్థం హోమాలను నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. ఆపై అమ్మవారి దివ్యమూర్తిని సర్వాభరణ భూషితంగా అలంకరించి భక్తులకు దర్శనం కల్పించారు. अम्ब परमेश्वरि अखिलाण्डेश्वरि अगणित महिमा रूपिणि वे अनुपम दिव्य गुणैक सुधाम्बुधियाश्रित वत्सल वासवि वे श्री भुवनेश्वरि राजराजेश्वरि वेद सुमार्चित कन्यकवे कारण जन्ममुनोन्दिन श्रीकरि वैश्य कुलोद्भव నంద్యాలలోని నూనెపల్లిలో నెలవైన శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా అమ్మవారికి విశేష ఆరాధనలు నిర్వహించారు. ఆపై ఆలయ ప్రాంగణంలో హోమాలను నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. అనంతరం భక్తుల చేత ఆలయ ప్రాంగణంలో సామూహికంగా కుంకుమార్చనలు నిర్వహింపజేశారు. భక్తులు అమ్మవారి పూజల్లో పాల్గొని తీర్థప్రసాదాలను స్వీకరించారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి శ్రీ నగరేశ్వర స్వామి వారి ఆలయంలో ఆత్మార్పణ దినోత్సవం భక్తిరసభరితంగా జరిగింది. అమ్మవారికి ముందుగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అమ్మవారి ఉత్సవమూర్తిని ఆలయ ప్రాంగణంలో ప్రత్యేకంగా కొలువుదీర్చి భక్తుల చేత మహాసంకల్ప పూజలను నిర్వహించారు. అనంతరం భక్తులు అమ్మవారిని సామూహికంగా కుంకుమార్చనలతో సేవించి తరించారు. శ్రీకాకుళంలోని శ్రీ లక్ష్మీ గణపతి స్వామివారి ఆలయంలో మాఘమాస పూజలు విశేషంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా స్వామివారికి ముందుగా నిత్య కైంకర్యాలను జరిపారు. ఆపై సంకల్ప పూజలతో సేవించి పంచామృతాలతో అభిషేకాలను నిర్వహించారు. అనంతరం స్వామివారిని సర్వాంగ సుందరంగా అలంకరించి అర్చనలను పూర్తి చేసి ధూపదీప నైవేద్యాలు, కర్పూర నీరాజనాలు అందజేశారు. అనంతపురం జిల్లా పామురాయి గ్రామంలోని శ్రీ చాముండేశ్వరి అమ్మవారి ఆలయంలో మాఘమాస పూజలు విశేషంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక అలంకరణలతో కుంకుమార్చనలను మంగళకరంగా నిర్వహించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో లోక కళ్యాణార్థం శాస్త్రోక్తంగా చండీ హోమం నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. అలాగే తిరుపతి జిల్లా గూడూరులోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలను నిర్వహించారు. ఆపై ఆలయ ప్రాంగణంలో వాసవి హోమం, పూర్ణాహుతి కార్యక్రమాలను నిర్వహించారు. భక్తులు ఈ కార్యక్రమాల్లో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందారు.
తెలంగాణ రాష్ట్రం నల్గొండలోని రామకోటి స్థూపం వద్ద నెలవైన శ్రీ వాసవిమాత ఆలయంలో అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో మహిళల చేత సామూహికంగా కుంకుమార్చన నిర్వహించారు. భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో సంకల్పం చెప్పుకుని అమ్మవారిని శాస్త్రోక్తంగా కుంకుమార్చన సేవలతో పూజించి తీర్థప్రసాదాలను స్వీకరించారు. కాకినాడ జిల్లా గొల్లప్రోలు మండలం తాటిపర్తి గ్రామంలోని శ్రీ అపర్ణాదేవి ఆలయంలో మాఘమాస పూజలు మంగళకరంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా శ్రీ అపర్ణాదేవిని సర్వాభరణ భూషితంగా సకల స్వర్ణ మణిమయ ఆభరణాలతో దేదీప్యమానంగా అలంకరించిన అర్చకులు శాస్త్రోక్తంగా అమ్మవారికి ఆరాధనలను జరిపారు. ఆపై ధూపదీప నైవేద్యాలు, మంగళహారతులు సమర్పించారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య, శ్రీవారికి తలనీలాలు సమర్పించిన భక్తుల వివరాలు, హుండీ ఆదాయం తదితర అంశాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని శుక్రవారం 51,818 మంది భక్తులు దర్శించుకున్నారు. 19,023 మంది భక్తులు తలనీలాల మొక్కును చెల్లించుకున్నారు. ఇక శ్రీవారి హుండీ ఆదాయం 2,52,00,000 రూపాయలు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలు మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.